హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. అతిగా మాట్లాడడం వల్ల అనర్థాలు వస్తాయి, లేనిపోని మాట పట్టింపులు వచ్చేస్తాయి. ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. మాటలు ఎక్కువగా మాట్లాడడం వలన లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. అనుకోని పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తిని ఒప్పించడం కోసమో లేదా మెప్పించడం కోసమో నెరవేర్చలేని మాట ఇవ్వడం, ఎదుటి వ్యక్తి సంతోషం కోసం చిన్న చిన్న అబద్ధాలు చెప్పవలసి ఉంటుంది. అందుకే అదే పనిగా అతిగా మాట్లాడకూడదు. మాటే మంత్రము అంటారు. మనం మాట్లాడే మాట మంత్రంలా పనిచేస్తుంది. అది తప్పైనా ఉప్పైనా అవతల వ్యక్తి దాన్ని బలంగా నమ్ముతాడు. దానికోసం వాళ్ళు కట్టుబడి ఉంటారు. మళ్ళీ ఆ మాటనే తర్వాత వాళ్ళు గుర్తు చేస్తారు. అందుకని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎంత అవసరమో అంతే చెప్పాలి. అంతకు మించి మాట్లాడి అనర్థాలు కొని తెచ్చుకోకూడదు. సలహా ఇచ్చే ముందు కూడా అంతే. మనం ఆలోచించి ఎదుటి వ్యక్తికి చెప్పాలి. ఎదుటి వ్యక్తి దానిని వింటాడా వినడా అనే విషయాన్ని ఆలోచించాలి. మనం చెప్పే మాటని పాటిస్తాడా పాటించడా అని తెలుసుకోకుండా సలహా ఇస్తే ఉపయోగం లేదు కదా, మనమే నవ్వులు పాలవుతాం. ఏదైనా సమస్య వస్తే ఎదుటి వ్యక్తికి నీ మాటగా నీ తప్పు లేదని ఒప్పించాలనుకుంటావు. అయినా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేనప్పుడు ఏం చేయగలవు? మౌనమే అన్నిటికీ సమాధానం అవుతుంది. గొంతు వేసుకుని అరిచి సమాధానం చెప్పడం కంటే మౌనంగా ఉండడమే కొన్ని సందర్భాల్లో మంచిది. అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో అవతల వ్యక్తికి అర్థమయ్యేటట్టు చేస్తుంది. మనం తప్పు చేసి మౌనంగా ఉన్నామంటే క్షమించమని అర్థం. మనం తప్పు చేయకుండా మౌనంగా ఉన్నామంటే క్షమాగుణం ఉన్నట్టు అర్థం. రెండూ మంచివే కదా. సైలెన్స్కి మించిన బెస్ట్ వెపన్ ఏముంటుంది? సైలెన్స్కి మించిన బెస్ట్ ఆప్షన్ ఎక్కడుంటుంది చెప్పండి? ఒక దేశంలో రాజు, అతనికి చాలా రోజులుగా పిల్లలు లేరు. తన రాజ్యానికి దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమంలో ఒక పేరుగాంచిన మహర్షి ఉన్నారని తెలిసి అతని దగ్గరికి వెళ్ళి తన పరిస్థితిని వివరించాడు. ఆ మహర్షి రాజు యొక్క జాతకాన్ని పరిశీలించి, నీకు సంతాన యోగం లేదు, ఒకవేళ బిడ్డ పుట్టినా బ్రతకడు, నీ వారసత్వాన్ని నిలబెట్టలేడు అని చెప్పాడు. దానికి రాజు ఎంతో దిగులుగా అక్కడి నుంచి బయలుదేరాడు. వెళ్ళిపోతున్న రాజుని ఆశ్రమంలో ఉన్న ఒక శిష్యుడు చూసి, అయ్యా మీరు అలా చింతించకండి, తప్పక మీకు పిల్లలు పుడతారని ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ మాటలు విన్న మహర్షి తన శిష్యుడిని పిలిచి, జాతకరీత్యా రాజుకు సంతాన యోగ్యత లేదు, నువ్వెలా చెబుతావు తనకి పిల్లలు పుడతారని? దానికి శిష్యుడు గురువుగారితో, అతని దీనస్థితిని చూసి అలా అన్నాను, నన్ను క్షమించండి అన్నాడు. అసత్య దోషం నిన్ను చేరుకుంటుంది. అసత్య తీర్మానం చేసిన నీకు ఆశ్రమంలో ఉండే అర్హత లేదు అనగానే శిష్యుడు గురువుగారి కాళ్ళ మీద పడి, ఈ దోషం నుండి విముక్తి అవ్వడం కోసం నా శరీరాన్ని త్యజించి రాజుకు కుమారుడిగా పుడతాను అని చెప్పి శిష్యుడు తన తపోశక్తి ద్వారా తన ప్రాణాన్ని విడిచి రాజుకు కుమారుడిగా పుట్టాడు. రాజుకు బిడ్డగా పుట్టిన మునికుమారుని యొక్క పూర్వ జ్ఞాపకాలు ఏవి తన నుంచి పోలేదు. రాజు తనకు కుమారుడు పుట్టాడని ఎంతో సంతోషించాడు. కానీ తన అబ్బాయి ఎప్పుడు కూడా మాట్లాడేవాడు కాదు. పెరిగి పెద్దవాడవుతున్నాడే తప్ప తనకి మాటలు రాలేదనే విషయాన్ని రాజు జీర్ణించుకోలేకపోయాడు. తన అబ్బాయితో ఎవరైనా మాట్లాడించినా వాళ్ళకి తగిన బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఎంతోమంది వైద్యులు వచ్చారు, ఎంతోమంది యోగులు వచ్చారు, కానీ ఎవరూ తనతో మాట్లాడించలేకపోయారు. ఒకరోజు రాజకుమారుణ్ణి వనవిహారం కోసం కొంతమంది రాజభటులు అడవికి తీసుకెళ్లారు. అక్కడ ఒక బోయవాడు వేటాడుతూ కనిపించాడు. చాలాసేపటి నుంచి ఒక పక్షి మౌనంగా ఉంటూ అప్పుడే శబ్దం చేసింది. ఆ శబ్దాన్ని విని బోయవాడు ఆ పక్షిని చంపేశాడు. అప్పుడు యాదృచ్ఛికంగా రాజకుమారుడు, మాట్లాడితే మరణమే అని అన్నాడు. అది విని రాజ్యభటులు ఆశ్చర్యపోయి వెంటనే రాజు దగ్గరికి వచ్చి, అబ్బాయి మాట్లాడాడు అని చెప్పారు. రాజు సంతోషించి నిజమో కాదో తెలుసుకోవాలని మళ్ళీ మాట్లాడమన్నాడు. కానీ అబ్బాయి మాట్లాడలేదు. ఎంతసేపటికి మాట్లాడిపోయేసరికి రాజుకు విపరీతమైన కోపం వచ్చింది. డబ్బుల మీద ఆశతో మీరే అలా అబద్ధం చెబుతారా అని చెప్పి రాజు ఆ రాజభటులకు మరణశిక్ష విధించాడు. మాట్లాడితే మరణమే అని రాజకుమారుడు మళ్ళీ అన్నాడు. అది విని రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు రాజుతో అబ్బాయి ఇలా చెప్పాడు, రాజా, మీరు నేను ఉన్న ఆశ్రమానికి వచ్చారు. మీకు సంతాన యోగ్యత లేదు. ఒకవేళ ఉన్నా అతను ఎక్కువ రోజులు బతకడని మా గురువుగారు చెప్పారు. కానీ అది నేను పట్టించుకోకుండా మీకు పిల్లలు పుడతారని చెప్పాను. దాని పర్యవసానంగా ఈరోజు మీ అబ్బాయిగా పుట్టవలసి వచ్చింది. నేను ఆ రోజు అలా మాట్లాడి ఉండవలసింది కాదు. అలా మాట్లాడకుండా ఉండి ఉంటే ఈరోజు చక్కగా ఆశ్రమంలో ఉండి ముక్తిని పొందేవాడిని. నేను ఇలా మీ కుమారుడిగా పుట్టి చేసిన తప్పుకు చింతించవలసి వచ్చేది కాదు. ఆ రోజు నేను అలా మాట్లాడకుండా ఉండుంటే ఈరోజు నేను ఇలా బాధపడేవాడిని కాదు. అడవిలో బోయవాడు రాకను చూసి పక్షులు జంతువులు మౌనంగా ఉన్న ఒక పక్షి మాత్రం అరిచింది. ఆ పక్షి కూడా మౌనంగా ఉండి ఉంటే ప్రాణాలు కోల్పోయేది కాదు. ఇదిగో మీ రాజభటులు నా గురించి మీ దగ్గర మాట్లాడకుండా మౌనంగా ఉంటే ప్రాణాలు కోల్పోయేవాళ్ళు కాదు. అందుకే మాట్లాడితే మరణం అన్నాను అని చెప్పి ఆ రాజకుమారుడు కూడా చనిపోయాడు.
మిత్రులారా, ఈ లోకంలో అన్నిటికంటే పదునైనది మాట. ఆ మాటకు చాలా విలువ ఉంటుంది. అందుకే మన పెద్దలు ఆచితూచి మాట్లాడమంటారు. ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేము. ఎదుటి వ్యక్తిని మన మాటలతో గాయపరిస్తే వాటి నుండి వాళ్ళు తేరుకోవడానికి కొన్నేళ్లు పట్టొచ్చు. పట్టినా అది పరిపూర్ణంగా ఉంటుందని కూడా చెప్పలేము. యోగులు, మహర్షులు, మహామహా సిద్ధాంతులే మాట మీద నిలకడతో లేకుండా ఉంటారు కదా. సామాన్యులు మనం ఎంత అనుకుంటాం, నిజమే. కానీ ఆడిన కొన్ని మాటలు నిబద్ధతతో ఎదుటి వ్యక్తిని గాయపరచకుండా ఉండేలా చూసుకోవాలి. అబద్ధపు మాటలకు అవకాశం ఇవ్వకూడదు. ఎదుటి వ్యక్తి సంతోషం కోసం చిన్న చిన్న అబద్ధాలు కూడా చెప్పకూడదు. మాట నిలవాలంటే నిజం మాట్లాడాలి, నిజాయితీగా మాట్లాడాలి. సత్యమేవ జయతే.